మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్పెషల్ టీం అంటే మేము నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పాము. ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలి, అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది. కానీ స్పెషల్ టీం అంటే మీకు తెలుసు, సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది. వాళ్ళకు క్రికెట్ బెట్టింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వెపన్ అన్నమాట. అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. 7 ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది. 5 P10DPS యాక్ట్ కింద డ్రగ్ అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా జరగబోతున్నాయి. మేము ప్రపోజల్ స్టేజ్లో ఉంది. నేను త్వరలో ఆర్డర్ పాస్ చేయబోతున్నాం. మా ఉద్దేశం ఒకటే, రౌడీ కానీ డ్రగ్ అఫెండర్ కానీ బయట తిరగకూడదు, జైలు లోపలే ఉండాలి. బయట తిరగాలంటే ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు డ్రగ్ ట్రాఫికింగ్ కానీ వేరే విధంగా గుండాయిజం కానీ రౌడిజం కానీ చేయడానికి వీల్లేదు. మంచి పాయింట్ అది నేను బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది. నేను DCP 1 మేడంకి మేడం పరిధిలో వస్తుంది, మేడంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజే DCP 1, ACP ఈస్ట్, ACP ట్రాఫిక్, ADCP ట్రాఫిక్ కలిసి అటువైపు రానియకుండా మనం పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా మాకు తెలిసింది, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయన ఒక SP గారి తండ్రి ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి ఫ్యూచర్లో అక్కడ యాక్సిడెంట్ జరగనీయకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్గా మనం అమలు చేస్తాం. అది టాస్క్ ఫోర్స్ అది పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారండి. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తే మనకు తెలుస్తుంది. నిన్న ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ నాకు కాల్ చేశారండి. అది నేను ఆయనకు లోతు వరకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయమని దర్యాప్తు చేయమని చెప్పాము. ఆ దర్యాప్తు భాగంగా ఏదైనా వస్తే మీ అందరికీ తెలియజేస్తాం. త్రాగి రెగ్యులర్గా రూమ్కి వస్తున్నారని ఆ బాధితుడు ఇలా త్రాగి నా రూమ్కి రాకూడదని చెప్తే అది నిజంగా అది పొడిశారు. అది అక్కడ ఉన్న చిన్న కత్తితో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. విక్టిమ్ బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఫిల్టర్ కాపీ కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది అది కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారితో అడగాలి, నాకు ఐడియా గుర్తు లేదు. అదే నేను కనుక్కుంటాను. ఏ పోలీస్ స్టేషన్? ఫోర్ట్ టౌన్. ఓకే, ఇది ఫోర్ట్ టౌన్ ఇన్స్పెక్టర్ సెలవులో ఉన్నారు. అది ఇప్పుడు ఇన్ఛార్జ్ అతను చూస్తున్నారు. కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినాక మేము కనుక్కుంటాం. సార్, రీసెంట్గా బ్రౌనే కాకుండా ఇంకా గంజాయితో పాటు ఇప్పుడు డ్రగ్స్ కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున వైజాగ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ప్రత్యేక నిఘా ఉంది సార్. ఇప్పుడు చాలా క్లోజ్ కోఆర్డినేషన్ పెట్టాము. వైజాగ్లో మన అందరికీ తెలుసు, ముఖ్యంగా రూట్ ఫర్ గాజా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఒడిశా నుండి ఈ నార్త్ కోస్టల్ అండర్ డిస్ట్రిక్ట్స్ వైజాగ్, ఈ తర్వాత గోదావరి డిస్ట్రిక్ట్ ద్వారా వెళ్తుంది. సో మేము రెగ్యులర్గా గాంజా పట్టుకుంటున్నాం. వేరే జిల్లాలో కూడా బాగా గాంజాయి పట్టుకుంటున్నారు. ఈ సింథటిక్ డ్రగ్స్ మాత్రం ఇక తక్కువ కేసులు ఉన్నాయి, అప్పుడప్పుడు కేసులు వస్తున్నాయి. ఈ అమౌంట్ కూడా చూస్తే MDMA కానీ కోకెన్ కానీ దొరుకుతుంది, చాలా తక్కువ అమౌంట్. అంటే బహుశా వాళ్ళు ఎవరైనా గోవాకి వెళ్ళి గోవా నుండి తీసుకొస్తే అప్పుడు మనకు దొరుకుతుంది. మెయిన్లీ అది
ఆ గోవా ప్రాంతంలో అటువంటి ప్రాంతంలో సింథటిక్ డ్రగ్స్, బెంగళూరు వెస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ మనకు సింథటిక్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. పట్టుకున్న 2 grams కూడా ఎక్కడి నుంచి వచ్చింది సార్? పట్టుకున్న 2 grams మేము బయట చెప్పకూడదు. మేము పూర్తిగా ర్యాకెట్ని గుర్తించాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్తో షేర్ చేస్తాం. ఇప్పుడు నేను ఒకరోజు రాత్రిపూట 3 గంటలకు తిరిగాము. ఆ రోజు ఒక ఫ్లైఓవర్ మీద బైక్ రేసింగ్ జరుగుతుందని చూసాము. ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు పట్టుకున్నారు. సో బైక్ రేసింగ్ జరుగుతుంది అప్పుడప్పుడు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే నేను పోలీస్కి తెలియజేస్తున్నా, పోలీస్ కూడా చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే 2-3 పనుల వల్ల ఒక పని మీద ఫోకస్ తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా మేము ముఖ్యంగా సాటర్డే సండే చాలా ఫోకస్ చేయమని చెప్పాను. బీచ్ రోడ్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాము. మీకు కూడా రిక్వెస్ట్, నిన్న కూడా బైక్ రేసింగ్ ఒకరు చేస్తూ ఉంటే మేమే పట్టుకొని పోలీసు వాళ్ళకు అప్పచెప్పాము. సో మీ దృష్టిలో కూడా ఎక్కడైనా కనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి. ఇప్పుడు ఇంకొకటి చూసాము, ఇటువంటి తప్పులు, ఇటువంటి బైక్ రేసింగ్ కానీ తప్పుడు పనులు చేస్తున్నారు. చాలామంది నంబర్ లేని బైక్స్ తీసుకొని తిరుగుతున్నారు. సో అది కూడా నేరం అన్నమాట. సో మేము రెగ్యులర్గా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం మన జిల్లాలో, మీరు చూసి ఉండొచ్చు. సో ఎక్కడెక్కడ ట్రబుల్సమ్ స్పాట్స్, ఎక్కడెక్కడ అఫెండర్స్ ఉండొచ్చు, అది కార్డన్స్ వేసి స్టార్ట్ చేసి చాలా వెహికల్స్ కూడా పట్టుకుంటున్నాం. సో రెగ్యులర్గా మా ప్రయత్నం జరుగుతుంది. పబ్లిక్, మీడియా, పాత్రికేయులు, మిత్రులు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మేము